आप सभी का स्वागत है। आज हम इस कक्षा में 10वीं कक्षा के ईदगाह कहानी पाठ के बारे में जानकारी प्राप्त करेंगे। इस पाठ को रोचक बनाने का प्रयास किया गया है। ध्यान से सुनिए। ఈద్గా కథా పాఠం గురించి తెలుసుకోబోయే ముందు మనకి ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ చిత్రాన్ని చూడండి. ఇందులో మొదటి చిత్రంలో భారతదేశ సరిహద్దు పటం. ఆ పటాన్ని 3 ముచ్చటైన రంగులతో మనం ఇక్కడ రంగరించి ఉన్నాం. ఇది మన భారతదేశ చిహ్నం. అలాగే మన జెండాలో కనపడేటటువంటి 3 రంగులు. ఈ చిత్రం పక్కనే ఉన్నటువంటి చిహ్నాలు ఒకసారి గమనిస్తే మరి భారతదేశంలో ప్రాచుర్యంలో ఉన్నటువంటి అనేక ధర్మాల యొక్క అంటే అనేక మతాల యొక్క ధార్మిక చిహ్నాలు. ఇదే చిత్రంలో ఇటువైపు మనం గమనిస్తే ఇక్కడ భారతదేశంలో వివిధ వేషధారణ కలిగినటువంటి మహిళలు మనకి ఇక్కడ కనపడుతున్నారు. అయితే మనం ముఖ్యంగా ధర్మ అంటే భారతదేశంలో ఎన్ని మతాలు ఉన్నాయి అనేటటువంటి మన ప్రస్తావన వచ్చినప్పుడు అనేక మతాలు అనేటటువంటిది మనందరికీ తెలిసిందే. అయితే ముఖ్యంగా హిందూ, ఇస్లాం, ఈసాయి, సిక్ ఆది మొదలైనటువంటి మతాలు మన భారతదేశంలో ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇక్కడ చూడండి ఒకసారి. మరి ఈద్గాహ్ అనేటటువంటి కథాపాఠంలో మనం చదువుకోబోయే ముందు మరి ఇస్లాం ధర్మంలో ఉన్నటువంటి అంటే ఇస్లాం మతంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి పండుగ రంజాన్ గురించి మనం ఇక్కడ ప్రస్తుతీకరించిపోతున్నాము. దానికి సంబంధించినటువంటి ఈ చిత్రంలో కూడా మీకు స్పష్టంగా కనపడుతుంది. అందరూ కూడా ప్రార్థనలో వారి యొక్క దేవుణ్ణి ప్రార్థిస్తూ మనకు కనపడుతున్నారు. తర్వాత ఇటు ప్రక్క చిత్రంలో మరి పండుగ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టుగా మనకి కనపడుతుంది. ఈ చిత్రంలో చూస్తే మరి इस्लाम धर्म का त्योहार माने ईद रमजान. यहाँ देखिए ईदगाह जैसे कि सामूहिक रूप से जो प्रार्थना करने का जो स्थल होता है उसे ईदगाह कहते हैं. ప్రక్కనే ఆ ఈద్గాలో నమాజ్ చేస్తున్నటువంటి పిల్లలు పెద్దలు అందరూ కూడా మనకి ఇక్కడ కనపడుతున్నారు. సామూహికంగా చేసేటటువంటి ప్రార్థనలు ఈద్గాహలో జరుపుకుంటారు. మసీదులతో పాటుగా ఈద్గాహలను కూడా జరుపుకుంటారు. ఈ చిత్రంలో మనం చూసినట్లయితే ఈద్గాహ్ అనేటటువంటి ఈ కథాపాఠం మున్షీ ప్రేమ్చంద్ రాసినటువంటి ప్రసిద్ధి చెందినటువంటి కథ ఇది. మీ పాఠ్యపుస్తకంలో ఉన్నట్టుగా ఈద్గాహ్ యొక్క పాఠం మొత్తం కూడా ఇక్కడ మనం ప్రదర్శించడం జరిగింది. దీన్ని మీ పాఠ్యపుస్తకంలో జాగ్రత్తగా మీరు ఒకసారి చదవండి. అయితే ఇక్కడ ఉన్ముఖీకరణ అనేటటువంటి సందర్భం వచ్చినప్పుడు పాఠానికి ప్రారంభంలో पथिकों को जलती दोपहर में पेड़ सदा देते हैं छाया, खुशबू भरे फूल देते हैं, हमको नव फूलों की माला, त्यागी तरुओं के जीवन से हम भी तो कुछ देना सीखे. ఇది ఒక కవితాంశం ఇక్కడ ఇవ్వటం జరిగింది. దాని ప్రక్కనే మరి ఈ కవిత చదివిన తర్వాత మీకు ఎంత మేరకు అర్థమైంది అనేటటువంటి మూల్యాంకనం చేసుకోవటం కోసం 3 ప్రశ్నలు కూడా ఇక్కడ ప్రస్తుతీకరించడం జరిగింది. అలాగే ఈ కథ యొక్క రచయిత అయినటువంటి ప్రేమ్చంద్ గురించి కూడా మనకి ఇక్కడ పరిచయం ఇవ్వటం జరిగింది. ఇక విషయ ప్రవేశానికి వస్తే ఒకసారి నేను చదువుతాను, జాగ్రత్తగా చూడండి మీరు. प्राचीन काल से ही नैतिक मूल्य भारतीय जीवन के प्रतिबिंब रहे हैं. इसका रूप हर भारतीय में समा हुआ है. हम अपने बुजुर्गों का बड़ा ध्यान रखते हैं, जैसे इस कहानी में दर्शाया गया है. అంటే విషయ ప్రవేశంలో తెలియజేసినటువంటి విషయం ఏంటంటే ప్రాచీన కాలం నుంచే మన భారతీయులు వాళ్ళ యొక్క నైతిక విలువల పట్ల ఎక్కువగా శ్రద్ధ చేసేవాళ్ళు, చూపేవాళ్ళు.
అలాగే ఆ నైతిక విలువలు కూడా భారతీయుల్లో ప్రతిబింబిస్తూ ఉండేవన్నమాట. ఈ రకమైనటువంటి భారతదేశం యొక్క మరి స్వభావాన్ని, భారతీయుల యొక్క మరి స్వభావాన్ని మనం గమనిస్తే పెద్దల్ని గౌరవించటం అనేటటువంటిది మనకి స్పష్టంగా కనపడుతుంది. మరి అలాంటి స్పష్టతే ఈ కథ ద్వారా కూడా మనకి తెలియజేస్తున్నారు కథా రచయిత. మరి మీ పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి పాఠంలో ఈ కథని మనం గమనించవచ్చు. దీన్ని జాగ్రత్తగా మీరు మీ పాఠ్యపుస్తకంలో చూసి చదవండి. ఇక్కడ కొన్ని చిత్రాలను కూడా మరి మీ పాఠ్యపుస్తకంలో ఇవ్వటం జరిగింది. ఆ చిత్రాలను కూడా గమనిస్తూ కథ చదివితే చక్కగా అర్థమవుతుంది. మరి మనం ముందుకు వెళ్తే మరి ఇక్కడ కూడా ఒక చిత్రం ఇక్కడ మనకు కనపడుతుంది. ఒక ఉత్సవం, ఊరేగింపు ఉత్సవంలో జాతరలో పిల్లలందరూ కూడా ఉత్సాహంగా వారికి కావాల్సినటువంటి వస్తువులన్నీ కూడా కొనుక్కొని బయలుదేరుతున్నటువంటి సందర్భం ఇది. ఇక చివరిగా పాఠం యొక్క చివరి అంశం కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. దీన్ని మీ పాఠ్యపుస్తకంలో జాగ్రత్తగా చదవండి. దానికి తోడుగా మరి పాఠం అంతా అయిపోయిన తర్వాత మరి వ్యాకరణాంశాలకు సంబంధించినవి కానీ లేదంటే మీ యొక్క మూల్యాంకనానికి సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. అలాగే పాఠంలో వచ్చినటువంటి ఆ కథలో వచ్చినటువంటి హిందీకి సంబంధించినటువంటి కొత్త పదాల గురించి కానివ్వండి, కఠిన పదాల యొక్క అర్థాలని కూడా మనం ఇక్కడ ఇవ్వటం జరిగింది. వాటిని ఒకసారి మనం చదువుదాం, జాగ్రత్తగా వినండి. మేళా అంటే ఉత్సవము. తెలుగు అర్థం కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. దామన్ అనే పదానికి సరహద్, సీమ అంటే అంచు, సరిహద్దు అనే అర్థం. సడక్ అనే పదానికి అర్థం మార్గ్, డగర్, రోడ్డు, రహదారి. ఇమారత్ భవన్, మకాన్, భవనం. అదాలత్ అనే పదానికి అర్థం ఏంటంటే న్యాయాలయ, కచహరి, న్యాయస్థానం అనేటటువంటి అర్థం ఉందన్నమాట. అలాగే టోలీ, దల్, మండలి, జత్య, గుంపు. నజర్ ఆనా, దిఖాయి దేనా, కనబడట. ఇంకా కొన్ని పదాలకి కూడా మనం ఇక్కడ ప్రస్తుతీకరించాము. చిమటా అనే పదానికి అర్థం ఏంటంటే పట్కారు తెలుగులో. హిందీలో దస్త్ పహనాహ్ అనే అర్థం ఉందన్నమాట. ఖ్యాల్ ఆనా అనే పదానికి కూడా ఇక్కడ అర్థం ఇవ్వటం జరిగింది. యాద్ ఆనా, గుర్తుకు వచ్చుట. కీమత్, మూల్య, దామ్ అనే అర్థం ఉంది ఇక్కడ. దిల్ బైట్ జానా, నిరాష్ హోనా. ఇది పదమే కాకుండా జాతీయం అని కూడా చెప్పొచ్చు. అంటే హిందీలో ముహావరా అనేసి అంటాం. నిరుత్సాహపడుట. దిల్ బైట్ జానా అంటే నిరుత్సాహపడుట. కలేజా, జిగర్, హృదయ్, దిల్, హృదయం. షాన్, ఠాట్ బాట్, భవ్యత, దర్పము, ఆడంబరము. అక్కడనా అనే పదానికి కూడా ఇక్కడ మనం అర్థం గమనించినట్లయితే యాంటనా, తననా, మిడిసిపడుట. సంగీ, సాథీ, దోస్త్, మిత్ర, మిత్రుడు అనే అర్థం అన్నమాట. ఇంకా కొన్ని పదాలు ఉన్నాయి. రంజాన్ అంటే ఇది ఒక పండుగ పేరే కాకుండా ముస్లిం క్యాలెండర్లో వచ్చేటటువంటి మాసం యొక్క పేరు కూడా రంజాన్ అని మనం తెలుసుకొని ఉన్నాం. మనోహర్ అనే పదానికి సుందర్, రమణీయ, మన్కో హర్నే వాలా, అందమైన, మనోహరమైన అనే అర్థం ఉంది. సుహావనా అనే పదానికి సుందర్ ఔర్ భలా లగ్నే వాలా, ఆహ్లాదకరమైనటువంటిది అని అర్థం ఉంది. ప్రభాత్, సుబహ్, సబేరా, ప్రాతకాల్ అంటే ప్రాతకాలము, వాటిని ప్రభాత్ కాలం అనేసి కూడా అంటారు. వృక్ష, మీరు విన్నటువంటి పదం ఇది అయినా కానీ ఒకసారి దీనికి అర్థం మనం గమనిద్దాం. పేడ్, పాదప్, తరు, వృక్షము, చెట్టు అనే అర్థాలు ఉన్నాయి. అజీబ్ అంటే విచిత్రమైన, విచిత్ర, అద్భుత్. రౌనక్ అంటే శోభ, కాంతి. ఈ అర్థాలని మనం ఇక్కడ గమనించి ఉన్నాం. इस कहानी का प्रारूप्य तो आप सब जान चुके हैं, फिर भी पुनरावृत्ति के रूप में इसके बारे में चर्चा करेंगे. इस कहानी में प्रस्तावित किए हुए कुछ नए या कठिन शब्द और उनके अर्थों को समझने की कोशिश करो.
ध्यान से देखो और सुनो, लिखने का प्रयास भी कीजिए। उसी प्रकार जो व्याकरणांश के संबंध भाषा की बात की चर्चा में उपसर्ग प्रत्यय की भी जानकारी पाने की कोशिश करेंगे। यहां पर देखिए उपसर्ग, जो शब्द में जुड़े हुए उपसर्ग को यहां हम ढूंढेंगे, पहचानेंगे। బేసమజ్ ఈ పదంలో బే అనేటటువంటి ఉపసర్గం ఉంది. అలాగే సద్భావ్ అనేటటువంటి పదంలో సత్ అనే ఉపసర్గ, నిడర్ అనేటటువంటి పదంలో ని అనేటటువంటి ఉపసర్గం జోడించబడి ఉంది. ప్రతిబింబు అనే పదంలో జోడించి ఉన్నటువంటి ఉపసర్గం ఏంటంటే ప్రతి. అలాగే అభాగిన్, ఇందులో ఆ ఉపసర్గ ఉంది. దోపహర్, దో అనేటటువంటి ఉపసర్గ ఉంది. అన్గినత్, ఇందులో అన్ అనేటటువంటి ఉపసర్గ ఉంది. ప్రతిదిన్ లో ప్రతి, పరలోక్లో పర్, నిరాశలో నిర్, నిరపరాధిలో నిర్. అలాగే ప్రత్యయ కూడా, ప్రత్యయ అంటే ఏదైనా ఒక పదంలో చివర చేరినటువంటి ధాతువులని మనం ప్రత్యయ అనేసి అంటాం. మరి ఇక్కడ కొన్ని పదాలను తీసుకున్నాం, ఆ పదాల్లో ప్రత్యయ జోడించి ఉండి దాన్ని మనం గుర్తించుదాం ఏ ప్రత్యయం ఉందో. దుకాందార్ అనేటటువంటి పదంలో దార్ అనేటటువంటిది ప్రత్యయగా మనం ఇక్కడ గమనించవచ్చు. భడ్కీలా, ఇందులో ఈలా అనే ప్రత్యయం ఉంది. గరీబీ, ఈ అనేటటువంటి ప్రత్యయం. హరియాలి, ఇందులో ఆలి. లలచాయి, ఇందులో ఆయి. ఖుష్బూదార్ అనేటటువంటి పదంలో దార్ అనే ప్రత్యయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. తయారీ, ఇందులో మనం గుర్తించినట్లయితే ఈ అనేటటువంటి ప్రత్యయం ఉంది. అలాగే అపరాధిలో ఈ, మార్మిక్లో ఇక్, లాలిమాలో ఇమా, పురాణిలో ఈ, ప్యారాలో ఆ, మనోహర్ హర్, అక్కడ నాలో నా. ఇక తదుపరి మనం విశేషణ శబ్దం కో భావాచక సంజ్ఞా మే బదల్నా, అంటే ప్రత్యేక గుణం కలిగినటువంటి ఏవైతే పదాలు ఉంటాయో ఆ పదాల్ని భావవాచక నామవాచకంలో మార్చేటటువంటి రూపాన్ని చూద్దాం. అవి మారితే ఎలా ఉంటాయో భావవాచక సంజ్ఞలో చూద్దాం. మీఠా అనేటటువంటిది ఒక గుణం కలిగినటువంటి విశేషణం, అంటే తీయని. మిఠాస్, తీయనైన. ప్రసన్న, ప్రసన్నత. బూఢా, బుఢాపా. సుందర్, సుందరత. లాల్, లాలిమ. భోలా, భోలాపన్. బచ్చా, బచ్పన్. మిత్ర, మిత్ర అంటే స్నేహితుడు. మిత్రత, స్నేహం. లడకా, బాలుడు. లడక్పన్, బాల్యం. హరా, హరియాలి. తర్వాత మనం కథలోకి వెళ్ళబోయే ముందు మనం గతంలో చదువుకున్నట్టుగా ఉన్ముఖీకరణ సంబంధించినటువంటి ఇక్కడ కవితాంశ కూడా మళ్ళీ ఇంకోసారి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. దాన్ని మీరు జాగ్రత్తగా చదవండి. మీ పాఠ్యపుస్తకంలో కూడా ఇది పొందుపరిచి ఉంది. మరి మీకు ఈ ఉన్ముఖీకరణకు సంబంధించినటువంటి కవితాంశ ఎంతవరకు అర్థమైందో అని తెలుసుకోవటానికి 3 ప్రశ్నలు కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఆ 3 ప్రశ్నలు కూడా జవాబులు రాయవలసి ఉంటుంది. ఇక మనం ప్రస్తుతానికి మరి ఈ కథకి సంబంధించినటువంటి కొన్ని చిత్రాల్ని మనం ఇక్కడ గమనించినట్లయితే ఈ చిత్రాల్ని జాగ్రత్తగా చూస్తూ దీన్ని ఆధారంగా చేసుకొని కహానీని మీ యొక్క సొంత వాక్యాల్లో ఎలా రాయాలో అనేటటువంటిది నేర్చుకుందాం ఒకసారి. मैं यहाँ कुछ चित्र दिखाने जा रहा हूं, ध्यान से चित्रों को देखो और आपके द्वारा सुनी गई, पढ़ी हुई, समझी गई कहानी को याद कर लीजिए. यहाँ पर देखिए, हामिद नामक एक छोटा बालक, उसकी दादी. हामिद और उसकी दादी दोनों का ममत्व यहाँ पर दर्शाया गया है. हामिद ईदगाह को निकल पड़ा, दादी देखती रही. गांव से मेला चला और बच्चों के साथ हामिद जा रहा था. शहर का दामन आ गया, सड़क के दोनों ओर अमीरों के बगीचे हैं. यहाँ पर देखिए,
गांव के लोग ईदगाह की ओर निकल पड़े और यहाँ ईदगाह चित्र है। ईदगाह के पास लोग आते हैं, नमाज को अदा करते हैं। देखो ईद की नमाज पढ़ रहे हैं। इस चित्र में भी ईद की नमाज पढ़ी जा रही है। हाँ, ईद की नमाज के बाद नमाज पूरी होते ही सब एक दूसरे को ईद मुबारक यानी ईद की बधाई शुभकामनाएं बांट लेते हैं। मेला माने मतलब మనం ఇందాక చెప్పుకున్నట్టుగా జాతర। मेले में बच्चों का सैर। सब बच्चे मिठाई और खिलौनों की दुकानों पर धावा बोल देते हैं, माने दुकानों के पास एकदम पहुंचते हैं। पहले इस चित्र में देखिए बच्चे मिठाइयों का दुकान पर पहुंचे हैं। हाँ, यहाँ पर देखिए खिलौनों का दुकान पर भी बच्चे पहुंचे हैं। हामिद का मित्र सम्मी बोला, 3 ही पैसे तो है, 3 पैसों में क्या क्या लोगे? हामिद मौन रह जाता था। हामिद को ख्याल आता है कि दादी के पास चिमटा नहीं है। तवे से रोटियां उतारती है तो हाथ जल जाते हैं। इसलिए हामिद ने चिमटा खरीदकर दादी को देना चाहा। हाँ, इस पर भी इस चित्र में देखिए दादी के हाथ जलने का याद आना हामिद को। इसलिए अपने 3 पैसों से हामिद ने चिमटा खरीदा था। हाँ, यहाँ पर देखिए हम इन चित्रों को देख चुके हैं। अब चित्रों के आधार करते हुए याद करते हुए कहानी को इस प्रकार हम लिखेंगे, पढ़ेंगे। देखिए ध्यान से देखिए। रमजान के पूरे 30 रोजों के बाद आज ईद आई है। ईदगाह जाने की तैयारियां हो रही है। लड़के सबसे ज्यादा प्रसन्न है। हामिद भी ज्यादा प्रसन्न है। वह भोली सूरत का 4-5 साल का दुबला पतला लड़का था। उसके माँ बाप दोनों चल बसे, माने परलोक सिधारे। हामिद अपनी बूढ़ी दादी अमीना के लालन पालन में रहता था। ईद का दिन था। हामिद आज बहुत प्रसन्न था। आज वह मेले के साथ ईदगाह जाना चाहता था। उसके पैरों में जूते तक नहीं, 3 कोस पैदल ही चलना पड़ता था। इसलिए दादी अमीना को बड़ा दुख हुआ। हामिद कैसा ठहर सकता? हामिद ईदगाह की ओर चल पड़ा। उसके जेब में केवल 3 पैसे थे। ईद की नमाज खत्म हो गई। लोग आपस में गले मिल रहे थे। सब बच्चे मिठाई और खिलौनों के दुकानों पर धावा करने लगे। हामिद के दोस्त मिठाइयाँ और खिलौने खरीदते। उसे ललचाने पर भी वह चुप रह गया था। उसके पास केवल 3 पैसे थे। वह लोहे की चीजों की दुकान के पास जाता था। उसे ख्याल आता था कि दादी के पास चिमटा नहीं था। तवे से रोटियां उतारती थी तो हाथ जल जाते थे। अगर वह चिमटा ले जाकर दादी को दे दे तो वह कितनी प्रसन्न होगी। यह सोचकर हामिद 3 पैसे से चिमटा खरीदकर दादी को देने तैयार होता था। हामिद के दोस्तों ने उसका मजाक करते थे। तो देखिए बच्चों, కథ అంతా కూడా మనం ఇలా రాసిన తర్వాత చివరిగా మన పాఠ్య పుస్తకంలో చివరి పదాలని కూడా అంటే చివరి యొక్క పంక్తుల్ని కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే చక్కగా ఈ కథా రచన మనం చక్కగా రాయగలుగుతాం. హామీద్నే అపరాధీ భావసే కహా అంటే చిమటా తీసుకొచ్చిన తర్వాత దాది ముందు నుంచొని
ఒక అపరాధ భావంతో ఏమన్నాడంటే, తుమ్హారీ ఉంగలియా తవే సే జల్ జాతీ థీ, యహ్ ముజ్సే దేఖా నా జాతా థా అమ్మా, ఇస్లియే మై ఇసే లివా లాయా. అందుకని నేను తీసుకొని వచ్చాను. अमीना का क्रोध तुरंत स्नेह में बदल गया। यह मूक स्नेह था, मार्मिक प्रेम था, जो रस और स्वाद से भरा था। बच्चे में कितना त्याग, कितना सद्भाव और कितना विवेक है। अमीना चिमटा देखकर हामिद के त्याग, सद्भाव और विवेक पर मुक्त हो जाती है। प्रेम से उसका मन गदगद हो जाता था। वह हामिद को दुआएं देती रही। यहाँ पर देखिए कहानी की जो विशेषता है उसके बारे में भी हम పడేంగే. అంటే ఈ కథ యొక్క ప్రత్యేకతని గురించి కూడా ఒకసారి మనం గమనిద్దాం. ఏముంది ఈ కథలో ప్రత్యేకత అనేటటువంటిది. ईदगाह कहानी से हमें प्रेम और त्याग की सीख मिलती है. ఈద్గా ఈ కథతో మనకి ఏం తెలుస్తుంది? ప్రేమ మరియు త్యాగం యొక్క గుణాల యొక్క ప్రత్యేకత తెలుస్తుంది. హామీద్ अपने लिए कुछ नहीं खरीदता था. అంటే హామీద్ తన కోసం ఏమి కొనుక్కునేవాడు కాదు, కొనలేదు కూడా ఆ ఉత్సవంలో. బల్కి అప్ని దాదీ కే లియే చిమ్టా ఖరీద్తా థా. కానీ తన యొక్క నాయనమ్మ కోసం చిమ్టా అనేటటువంటి ఒక లోహపు వస్తువుని కొన్నాడు. తాకి ఎందుకంటే ఖానా యా రోటీ బనాతే సమయ్ ఉన్కే హాత్ నా జలే, వాళ్ళ నాయనమ్మ యొక్క చేతులు కాలకుండా ఉండాలనేటటువంటి ఉద్దేశంతో ఆ చిమ్టా అనేటటువంటి వస్తువుని కొన్నాడు. अपने लिए मिठाइयां खरीदने के लिए पैसे ना खर्च करके, తన కోసం మిఠాయిలు కొనడానికి డబ్బులు ఖర్చు చేయకుండా, वह अपनी दादी को आराम देने के लिए उन पैसों से चिमटा खरीदता था. తన యొక్క నాయనమ్మకి విశ్రాంతిని ఇవ్వటానికి, సౌఖ్యం ఇవ్వటం కోసం తన దగ్గర ఉన్నటువంటి ఆ డబ్బులతో చిమ్టాని కొన్నాడు. इस कहानी में अमीना का मातृ प्रेम भी दिखता है. ఈ కథలో అమీనా యొక్క మరి తల్లి ప్రేమ కూడా మనకి కనపడుతుంది. తను నాయనమ్మ అయినప్పటికీ కూడా ఆ బిడ్డని తల్లిలాగా ఆదరించేది, ఆలన పాలన చూసుకునేది. ఇది ఈద్గా కహానీ యొక్క ప్రత్యేకత. ఇక్కడ కహానీ విధ అంటే కహానీ ఏదైతే పద్ధతిలో మనం రాస్తారో మరి రచయితలు, దాని యొక్క ప్రత్యేకతని కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. అంటే కహానీ శబ్ద యొక్క ధాతు యొక్క అర్థాన్ని, అలాగే కహానీ అనే రచన ఎలా ఉండాలి అనేటటువంటిది కూడా ఇక్కడ ప్రస్తుతీకరించడం జరిగింది. చూడండి ఒకసారి. కహానీ శబ్ద కహ धातु के साथ आनीकृत प्रत्यय जोड़ने से बना है. कह का आशय कहना से है. किसी घटना या बात का सुंदर ढंग से प्रस्तुत किया जाना ही కహానీ है. ఏదైనా కానీ ఒక సంఘటన కానివ్వండి, ఏదైనా ఒక విషయాన్ని కానీ ఒక అందమైనటువంటి చిత్రీకరణతో చెప్పేటటువంటిదే కథ. इस कहानी में दादी व पोते का मार्मिक प्रेम दर्शाया गया है. इसमें कथन व संदर्भ वातावरण का सजीव चित्रण है. इसमें बाल्यावस्था की निर्मल भावनाओं का सुंदर प्रतिबिंब दर्शाया गया है. చివరకు హామీద్ అన్న మాటలు కూడా మరి ఈ కథలో మనకి చాలా ప్రత్యేకమైనటువంటిది. మరి హృదయానికి హత్తుకునేటటువంటి మాటల్ని కూడా మనం ఇక్కడ ప్రస్తుతించడం. మరొకసారి చివరిగా మరి లేఖక్ యొక్క పరిచయం, లేఖక్ అంటే రచయిత యొక్క పరిచయాన్ని కూడా మనం గమనించినట్లయితే ఖచ్చితంగా మీరు ఇతని గురించి తెలుసుకొని ఉండాలి. చూడండి, ఇతని యొక్క బొమ్మను కూడా మనం ఇక్కడ చూసాం. ప్రేమ్చంద్ का जन्म एक गरीब घराने में काशी में 31 जुलाई 1880 को हुआ. इनके बचपन का नाम धनपत राय श्रीवास्तव था. इन्होंने ट्यूशन पढ़ाते हुए मैट्रिक और नौकरी करते हुए बीए पास किया. इन्होंने लगभग 1 दर्जन उपन्यास और 300 से अधिक कहानियों की रचना की. इन्हें उपन्यास सम्राट भी कहा जाता है. इनकी कहानियां मानस सरोवर,
शीर्षक से 8 खंडों में संकलित है। गोदान, गबन, सेवा सदन, निर्मला, कर्म भूमि, रंग भूमि, कायाकल्प, प्रतिज्ञा, मंगलसूत्र आदि इनके प्रमुख उपन्यास है। అంటే ఇక్కడ గమనించండి, ఉపన్యాస కహానికి సంబంధం ఏంటంటే ఉపన్యాస అంటే ఒక నవల లాంటిది, కహాని అంటే ఒక చిన్న భాగం అన్నమాట. ఆ నవల్లోని చిన్న భాగాన్ని కహాని అనేసి అంటారు. ఇతన్ని ఉపన్యాస సామ్రాట్ అని కూడా అంటారన్నమాట. నవల చక్రవర్తి అని కూడా అంటారు ఇతన్ని. इनकी कहानियों में पंच परमेश्वर, बड़े घर की बेटी, कफन ఆది ప్రముఖ है. ఈయన రాసినటువంటి కథల్లో పంచ పరమేశ్వర్, బడే ఘర్ కి బేటీ, కఫన్ ఆది అంటే మొదలైనటువంటి కథలు చాలా ప్రసిద్ధి చెందినవి. హిందీలోనే కాకుండా అనేక భాషల్లో దీన్ని అనువదించడం జరిగిందనమాట ఈయన రాసిన కథల్ని. ప్రేమ్చంద్ యొక్క ఇంకా కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలంటే ఇది చూడండి ఒకసారి. ప్రేమ్చంద్ కా జన్మ ఇదంతా మనం చదివేశాం, అయిపోయింది. అయితే ముఖ్యంగా ఇతను మరి ఏ ఏ సంవత్సరాల్లో ఏ కథలు రాశాడు అనేటటువంటిది కూడా మనం ఇక్కడ ప్రస్తుతీకరించడం జరిగింది. చూద్దాం ఒకసారి. ప్రేమ్చంద్కి కృతియా. కృతియా అంటే రచనలు, ప్రముఖ రచనలు. ఉపన్యాస్ అనుకున్నాం మనం. ఉపన్యాస్ అంటే నవళ్ళు. సేవా సదన్ 1918లో సేవా సదన్ అనేటటువంటి నవల రాశాడు. ప్రేమాశ్రమ్ ఇది 1922లో రాశారు. రంగభూమి, అలాగే నిర్మల, కాయాకల్ప్, గబన్, కర్మభూమి, గోదాన్, మంగళసూత్ర ఇవన్నీ కూడా ఉపన్యాసాలు. అయితే ఇక కహానీ విషయాలకు వచ్చేస్తే 300 పైచిలుకు కహానీలు రాశారు. అందులో ముఖ్యమైనటువంటి బాగా ప్రసిద్ధి చెందినటువంటి కథలు, కహానీలు పంచ పరమేశ్వర్, బడే ఘర్ కి బేటీ, గుల్ली डंडा, दो बैलों की कथा, ईदगाह, बड़े भाई साहब, पूस की रात, कफन, ठाकुर का कुआं, सदगति बूढ़ी काकी, तावान, विध्वंस, दूध का दाम, మంత్ర ఆది మొదలైనటువంటి అన్ని కూడా కహానీలు. ఇక నాటికలు కూడా రాశాడు ఇతను, నాటకాలు కూడా. కర్బలా, వరదాన్ అనేటటువంటి. దానికి తోడు మరి బాల సాహిత్యం అంటే చిన్నపిల్లలకు సంబంధించినటువంటి చిన్న చిన్న కథలు, ఉత్సాహవంతమైనటువంటిది, రుచికరమైనటువంటి కథలు కూడా రాశాడు. రామ్ కథ, కుత్తేకి కహాని. కొన్ని వేరే భాషల్లో ఉన్నటువంటి అంటే రష్యన్ భాషలో, ఇంగ్లీష్ భాషలో ఉన్నటువంటి కథల్ని కూడా ఈయన అనువదించడం జరిగింది. టాల్స్టాయ్ కి కహానియా, गर्ल्स वर्दी के 3 नाटकों का हड़ताल, चांद की डिबिया और न्याय, ఆజాద్ కథ అంటే ఉర్దూ నుంచి రాసినటువంటి రతన్నాథ్ సెరసార్ రాసినటువంటిది. పితాకే పుత్ర పుత్రికే నామ్ ఇది అంగ్రేజీ నుంచి అంటే ఇంగ్లీష్ నుంచి జవహర్లాల్ నెహ్రూ రాసినటువంటి దాన్ని తర్జుమా చేయటం జరిగింది. ఇంకా కొన్ని పత్రికలకి ఇతను సంపాదకీయం కూడా చేయటం జరిగింది. అదే చూడండి సంపాదన్. ఏ ఏ పత్రికలు అంటే అవి మర్యాద, మాధురి, హంస, జాగరణ్. మరి ఈ పాఠం మీకు చక్కగా అర్థమైందనేసి నేను భావిస్తున్నాను. మరి మీరందరికీ కూడా మరి ప్రత్యేకంగా ఇంకోసారి శుభాశీస్సులు తెలియజేస్తూ ధన్యవాద్.